హలో అందరికీ. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని మరి తీసుకొనొచ్చి ఇచ్చారనమాట. ఆ పెద్ద పనసకాయ, అలాగే ఆత్రేయపురం పూతరేకులు. వీటిలో నాకు పూతరేకులంటే చాలా ఇష్టం. నిజంగా ఒక 3, 4 తిన్నా నేనే. చాలా ఎక్స్‌పెక్ట్ జేసి మరి దీన్ని ఓపెన్ చేశా గానీ టేస్ట్ అయితే బావున్నాయి. కాకపోతే బెల్లంలో రాళ్ళు సరిగ్గా తీసినట్టు లేరు. కరుం కరుం అని పళ్ళ కింద పడతా ఉన్నాయి. టేస్టు, స్మెల్లు అంతా చాలా బావుంది. కాకపోతే బెల్లంలో రాళ్ళు ఉన్నట్లుగా అనిపిచ్చింది నాకు. కొంచెం పంటి కింద పడతా ఉన్నట్లుగా. పూతరేకులు చాలా రకాలు తిన్నా గానీ, నేను ఈ ఆత్రేయపురం పూతరేకులనేటివి మాత్రం తినలేదనమాట. విన్నా అంతే. ఇట్లా గోదావరోళ్ళ పూతరేకులు, అలాగే రాజంపేట సైడు, కడప సైడ్ అట్లా పూర్వమిల్ల సైడ్ అట్లా చాలా చోట్ల తిన్నా. నెక్స్ట్ ఈ పనసకాయ విషయానికొస్తే, పనసకాయ అంటే అంత పెద్ద నాకేమి ఇష్టం లేదు గానీ, వీటిలో ఇత్తనాలుంటాయి చూడండి, అవి చాలా బావుంటాయి కాల్చుకొని తింటే. అందుకనేసి నేనే దగ్గరుండి ఓపెన్ చేశా. ఈ ఓపెన్ చేసే ప్రాసెస్‌లో ఎన్ని తిప్పలు పడ్డానో. పనసకాయ మొత్తం కోసి అన్నీ ఓపెన్ చేసి పీలంతా తీసేసి పెడితే ఒక పెద్ద డిస్కొచ్చాయి. అలాగే ఒక పెద్ద డబ్బాకి గింజలు గూడా వచ్చాయి. గింజల్ని ఎండలో ఎండబెట్టి స్టోర్ చేసుకున్నా అనమాట. పనసకాయని మాత్రం లోపల సీడ్స్ అన్నీ తీసేసింటాం గదా! మొత్తం దాన్ని మాత్రం ఒక పెద్ద కవర్‌లో పెట్టి స్టోరేజ్ లాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా. జిప్ కవర్స్ ఉంటాయి గదా! వాటిల్లో పెట్టేసుకున్నా అనమాట. ఒక 3 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు మనము. ఈ పనసకాయలున్నాయి గదా! వాటిల్లో కొంచెం బియ్యమేసి మిక్సీలాగా పట్టేసి మెత్తగా పేస్ట్‌లాగా దోసపిండిలాగా పట్టేసుకొని ప్యాన్ కేక్‌లాగా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి అట్లా గూడా. మొత్తం కట్ చేసి తీసేటప్పుడు చాలా బాధపడ్డా. ఎందుకంటే నెయిల్స్‌కి అందుకు పొడుచుకున్నాయన్నమాట అన్నీ గూడా. తర్వాత మొత్తం కోసి ఇట్లా మొత్తం డివైడ్ చేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ చూస్తాంటే. మీకో విషయం తెలుసా? ఆ పనసకాయ తినడం వల్ల స్కిన్ గూడా ఏజ్డ్‌గా కనపడకోకుండా ముడతలు అవన్నీ గూడా కవర్ అవుతాయంట. రోజు 2 పనసకాయలు తింటే చాలా మంచిది.